వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శ్రీశ్రీ గారు అప్పట్లో కవిత రాస్తూ కాదేది కవితకు అనర్హం అన్నారు. కానీ వైసీపీ నేతల్లో కొంతమందికి ఏదైనా స్కామ్కి అర్హమైంది అంటూ దాన్ని తిరగరాస్తున్నారు. ఇందులో ఈ స్కామ్ని చూస్తే నవ్వాలా ఏడవాలా కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ప్రజల అమాయకత్వాన్ని లేదు వాళ్ళకున్నటువంటి ఒక ఆశని క్యాష్ చేసుకోవడానికి ఎలాంటి స్కాములు స్కీములు వేస్తున్నారో అనే దానికి ఇది ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత ఎర్రిస్వామి ప్రజలని ఎర్రోళ్ళని చేశాడు. ఎస్, ఆయన అకౌంట్లో అక్షరాల 7 లక్షల కోట్లు ఉన్నాయంట. 7,000 కోట్లు, 700 కోట్లు, 7 కోట్లు కూడా కాదండి, 7 లక్షల కోట్లు. అంటే 2 సంవత్సరాల బడ్జెట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 సంవత్సరాల బడ్జెట్. ఒక రకంగా చూసుకుంటే 7 లక్షల కోట్లు అంటే మరి ఎన్ని దేశాల్లో ఆస్తులు ఉన్నాయో లెక్కేసుకోవాలన్నటువంటి పరిస్థితి. అంబానీ కూడా ఆ అనాలి, అదాని వచ్చి ఆహా అనాలి, అలా ఉంది పరిస్థితి. 7 లక్షల కోట్లు నాకు వచ్చాయి, విదేశాల నుంచి అనేక ఫండ్స్ వచ్చాయి, కానీ అది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యి ఉంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 7 లక్షల కోట్లు ఒక అకౌంట్ కంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు, ఫ్రీజ్ చేశారు. దాన్ని తెరుచుకొని ఇప్పుడు ఆ అమౌంట్ తోటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి అంటే ట్రస్ట్ ద్వారా దాన్ని ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, దానికి లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఆ లాకర్ది మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను దాన్ని ఎలాగైనా సరే అన్ఫ్రీజ్ చేయించి 7 లక్షల కోట్లు కూడా మన అకౌంట్లోకి వచ్చేలా చేసేస్తాను అని చెప్పి ఇప్పటిదాకా వసూలు చేసినటువంటి మొత్తం 3 కోట్ల పైచిలుకు. బయటకు వచ్చి బాధితులు చెప్పిన దాన్ని బట్టి 3 కోట్లు. మరి ఇంకెంతమంది దగ్గర వసూలు చేశాడో తెలియదు. వాళ్ళని నమ్మించడానికి చేసినటువంటి పని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అథెంటికేటెడ్ లెటర్ ఒకటి, అఫ్కోర్స్ నకిలీనే, సృష్టించి చాలా ఎంత పారదర్శకంగా చూపించాడంటే దాన్ని నిజంగా ఒరిజినల్ లెటర్ ఏమో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇలా ఇచ్చేసారేమో, ఈ రకమైనటువంటి బిల్డప్ ఇచ్చి బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ చక్కగా ఫోటోషాప్ని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని నకిలీ పేపర్లు, నకిలీ డాక్యుమెంట్లు అన్నీ కూడా సృష్టించేసి ప్రజలకి చెప్పినటువంటిది. పోలీసులు షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఆ హిస్టరీ అంతా విని ఆ డాక్యుమెంట్స్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. మోసాలందు ఇలా కూడా ఉంటాయా అని చెప్పని. 7 లక్షల కోట్ల అకౌంట్లో ఉండి ఫ్రీజ్ అయిపోయిందిట. అంటే ఈ లెక్కన 7 లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెప్పలేదా? ఇది చెప్పుంటే అసలు వేరే రేంజ్లో ఉండేది. చెప్పుండరు, తెలిసి ఉండదు ఆయనకి పాపం. లేదంటే 7 లక్షల కోట్లు ఆయన అకౌంట్లో ఉన్నాయని తెలిస్తే ముందు పార్టీని సస్పెండ్ చేసేవాడు. నాకంటే డబ్బున్నాడు ఎవడో పార్టీలో ఉండడానికి వీల్లేదు అన్నటువంటిది కారణంతో, లేదు డబ్బులు బాగా ఉన్నాయి కదా, ఏముంది స్టేట్ వైడ్ మొత్తం నువ్వే చూసుకో, నువ్వే మొత్తం నా తర్వాత నువ్వే అని చెప్పి ఎన్నికల ఖర్చు దగ్గర నుంచి అన్ని ఖర్చులు ఆయనతోటే పెట్టించుంటేవాడేమో. ఇంకా మాట్లాడితే బటన్ నొక్కి మేము ప్రభుత్వం నుంచే కాదు, ఇదిగో మా పార్టీ తరఫున కూడా ఇంతమంది ఉదార స్వభావాలైనటువంటి నేతలు ఉన్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పుండేవాడేమో ఎర్రస్వామి గురించి తెలిస్తే. మేబీ తెలిసి వీడెవడో 420 లాగే ఉన్నాడు అని చెప్పి పక్కన పెట్టేసి ఉంటారు. ఇంకా ఉంది కదా ఉన్న పరిచయాలు వీటన్నిటితోటి చెప్పుకొని పెద్ద బడా నాయకుడు అన్నట్టుగా అమాయక ప్రజల నుంచి. అంటే ఎవడేం చెప్పినా వెళ్ళి నమ్మేయడమేనా ఈ విషయంలో? ఎందుకు ఆశ? అంటే 7 లక్షల కోట్లు ఆడు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తే అందులో మనకి ఎంతో అంత ఇచ్చేస్తాడులే, ఈరోజు మనం ఇచ్చిన 1000 రూపాయలు సాయం చేశాం కదా, మనకు 10,000 ఇస్తాడులే మెల్లగా అని ఆశపడ్డారా? లేదు, ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్లు వీటితోటి అన్నా నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అని చెప్పి నమ్మకంగా ఇచ్చేశారా? మీరు ఇచ్చినటువంటి ఆ డబ్బులతో చక్కగా జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు సదరు ఎర్రిస్వామి. పేరుకే ఎర్రిస్వామి, చాలా తెలివినట్టు స్వామి ఆయన. ఎర్రోళ్ళైంది ఎవరంటే డబ్బులు ఇచ్చినటువంటి ప్రజలు. 3 కోట్లకు పైగానే నగదు ఇచ్చేశాడు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి నకిలీ అప్రూవల్ లెటర్లు, డాక్యుమెంట్స్ అన్నిటికీ చట్టబద్ధత ఉంది. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. హైటెక్ మోసగాడి వెనకాల ఇంకా ఎవరన్నా ఉన్నారా, గతంలోనే మొదలుపెట్టారా, లేదు ఇప్పుడే కొత్తగా చేస్తున్నారా, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు కనుక్కునేటువంటి పనిలో ఉన్నారు. సో ఆ విధంగా ఫోటోషాప్ చేసినటువంటి ఎర్రస్వామి వైసీపీలో ఉన్నటువంటి నేతల్ని మాత్రమే కాదు ప్రజలని కూడా ఎర్రోళ్ళని చేశాడు చాలా సక్సెస్ఫుల్గా. ఈ ఎర్రోళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి ప్రజలు, ప్లీజ్. ఇట్స్ అ కైండ్ అండ్ హంబుల్ రిక్వెస్ట్. గుడ్డిగా నమ్మేసి ఎవడికి పడితే వాడికి ఇంకేముంది, నాకు ఇగో ఇలా ఫలానా చోట భూమి ఉంది, లేదంటే ఫలానా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, అవన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, ఇవాళ రేపు వచ్చేస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అది ఫ్రీజ్ చేసి పెట్టేశారు, దయచేసి ఏమనుకోకండి అని అన్నారనుకోండి, ఇట్స్ అ సైబర్ ఫ్రాడ్. అది గుర్తుపెట్టుకోండి. అంటిల్ అన్లెస్ దానికి సంబంధించి అథెంటికేటెడ్ ప్రూఫ్లు కానీ ఇంకోటి కానీ మీ దగ్గర సాయం కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఆ ప్రూఫ్లు ఇవన్నీ ఉంటేనే అప్పుడు ముందడుగండి. లేదంటే ఇటీవల చూస్తున్నాం కదా సైబర్ క్రైమ్లు, ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కుంటున్నారు దాంట్లో.
ఎమ్మెల్యేలేంటి, పీహెచ్డీలు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. అటాక్లకి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, పరువు పోతుందని బయట పెట్టుకోవట్లేదు. ఆ పరువు పోతుంది బయట పెట్టుకుంటే అనేటువంటి ఒక బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి నేరగాళ్ళు కూడా, సమాజంలో ఉన్న నేరగాళ్ళు కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ప్రజల్ని నాశనం చేసేస్తున్నారు. ఇది కాస్త గుర్తెరిగి జాగ్రత్తగా ఉండండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.